తెలంగాణలోనే అత్యంత మహిమాన్విత క్షేత్రం కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న ఆలయానికి షోకాజ్ నోటీసు కార్చిచ్చులా రాజుకుంది. కొన్ని రోజులుగా కొండగట్టు మీద నడుస్తున్న ఎండోమెంట్ వర్సెస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూముల వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. ఒకవైపు ఇది మా అటవీ భూమి అక్రమ నిర్మాణం అంటూ ఫారెస్టు శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంటే, మరొక వైపు ఇది మా దేవుడి ఆస్తి జోక్యం చేసుకోవద్దని దేవాదాయ శాఖ ఎదురు నోటీసులు ఇస్తుంది. ఆలయానికి అడవికి మధ్య ఇలా కోల్డ్ వార్ జరుగుతున్న రెండు ప్రభుత్వ శాఖలు రహస్యంగా ఉంచటం వెనుక ఉన్న మర్మమేంటి? అసలు ఆ 6 ఎకరాల భూమి ఎవరిది? దేవుడిదా? అడవిదా? ఈ సంచలన ఘట్టం మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కొండగట్టు అంజన్న చుట్టూ కొత్త వివాదం. ఆలయ నిర్మాణాల పేరిట అటవిని ఆక్రమించారంటుంది అటవీ శాఖ. ఆ భూములు మావేనంటుంది దేవాదాయ శాఖ. అంజన్న భూములు ఎన్ని, అటవీ శాఖ పరిధి ఎంత? అసలు ఆ తాజా వివాదం ఏంటి? 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కోటి కష్టాలను తీర్చే అంజనకే కొత్త సమస్య తెచ్చిపెట్టారు అటవీ శాఖ అధికారులు. ఆలయం పేరుతో అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేశారన్న అటవీ శాఖ షోకాజ్ నోటీస్తో వివాదం మొదలైంది. ఆలయ సమీపంలో నిర్మించిన అధికారిక కార్యాలయం, అన్నదాన సత్రంతో పాటు ఆగమ పాఠశాల, కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 643 అటవీ భూమిలో నిర్మించారని కొండగట్టు ఆలయానికి నోటీసిస్తూ 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని హెచ్చరించింది అటవీ శాఖ. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆలయ భూములు, దేవాదాయ భూములకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ 684 కాంపిటెంట్ నంబర్లో ఎంక్రోచ్మెంట్ జరిగింది, అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దేవాదాయానికి సంబంధించిన నోటీసులు ఏదైతే అటవీ శాఖ ఇచ్చిందో అందులో ప్రధానమైనటువంటి బిల్డింగ్ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఒక ఇదే ఈవోకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్గా చెప్తున్నారు. ఈ బిల్డింగ్లోనే వేదం చదివే విద్యార్థులకు సంబంధించి ఆగమ పాఠశాల, వసతి గృహంతో పాటుగా భోజనశాలను ఇందులో ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్, వాళ్ళ యొక్క కార్యాలయాలు కూడా ఈ బిల్డింగ్లోనే ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూడా మనకు 2022లో ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. 10 సంవత్సరాల పాటుగా ఈ యొక్క నిర్మాణం కొనసాగింది. అటవీ శాఖ పేర్కొన్నటువంటి షోకాజ్ నోటీస్ ఆధారంగా 6 ఎకరాల ఆక్రమణ జరిగింది. అటవీ శాఖ భూముల్లో ఆలయ నిర్మాణాలు కొనసాగాయంటూ కూడా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. అందులో భాగంగానే మొట్టమొదటి ప్రధాన కార్యాలయ భవనంగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఇందులోనే ఉంది. అంటే 6 ఎకరాలు ఏదైతే ఎన్క్రోచ్మెంట్ అటవీ శాఖ చెప్తుందో అది పూర్తిగా ఈ కట్టడంగా మనం చెప్పొచ్చు. ఇందులోనే ఆగమ పాఠశాల ఉంది, కార్యాలయానికి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన కార్యాలయాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ యొక్క బిల్డింగ్ను మనం ఏ సంవత్సరంలో ప్రారంభించారో ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది, చూసే ప్రయత్నం చేద్దాం. 3/4/2002 జూమ్ చేయండి ఒకసారి. 3/4/2022లో ఈ యొక్క నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. అంటే 22లోనే ఈ యొక్క ప్రాకారం అనేటువంటిది భవనం యొక్క నిర్మాణం కొనసాగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క భవనానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని అక్రమ కట్టడం అంటూ 6 ఎకరాల స్థలాన్ని ఎంక్రోచ్మెంట్ చేశారంటూ కూడా దేవాదాయ శాఖ నోటీసు ఏదైతే అటవీ శాఖ ఇచ్చిందో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. కొండగట్టు అంజన్న క్షేత్రంలో వాహన పూజకు చాలా ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమ నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని మొదట ఇక్కడ పూజ చేసిన తరువాతనే వినియోగంలోకి తెచ్చుకుంటారు.
ప్రతి భక్తుడు తమ యొక్క వాహనాన్ని ఆంజనేయ స్వామి సురక్షితంగా నడిపిస్తారు, మమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతారనేటువంటి ఒక విశ్వాసం ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఒక భక్తులు వచ్చి తమ వాహనాల పూజలు చేసుకుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆటో, కొత్తగా ఒక ఆటోను కూడా ఇక్కడ పూజ కోసం పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రతి వాహనాన్ని ఇక్కడే పూజ చేస్తారు. ఈ వాహనానికి సంబంధించిన షెడ్ కూడా పూర్తిగా ఎన్క్రోచ్మెంట్లో భాగంగానే ఉంది. 684 కంపార్ట్లోనే ఉంది అనేటువంటిది అటవీ శాఖ పేర్కొంటుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రతి వాహనం కూడా ఇక్కడికే వచ్చి మొదటగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే తమ వాహనాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటారు. ఈ యొక్క షెడ్ చాలా కాలం నుంచి కూడా ఈ షెడ్ తర్వాత ఈ పూజలు ఇక్కడ వాహనాలకు సంబంధించినవి కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షునిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనం వారాహిని కూడా ఇక్కడే తొలుత పూజ చేసిన తర్వాత వినియోగంలోకి తెచ్చారు. అంత ప్రాశస్త్యం ఉన్న ఈ యొక్క షెడ్ని కూడా ఎన్క్రోచ్మెంట్లో భాగంగా ఉందంటూ కూడా అటవీ శాఖ పేర్కొంది. మరి దీనిపైన ఎట్లాంటి సమాచారం ఉంటుంది? అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖ కొండగట్టు దేవస్థానానికి సంబంధించిన ఆలయ వివాద భూములకు సంబంధించిన ప్రధాన స్థలంలో అక్రమ కట్టడంగా పేర్కొంటున్నటువంటి మరొక స్థలాన్ని మనం చూడొచ్చు. ఆంజనేయ స్వామి ప్రసాదాలు తయారు చేసే స్థలం కూడా నిర్మాణం జరిగింది ఇక్కడ. ఈ యొక్క భవనాన్ని కూడా అక్రమ కట్టడంగా అటవీ శాఖ పేర్కొంటుంది. మరోవైపు నిత్యం ఏటా వేలాదిగా తరలివచ్చేటువంటి భక్తుల కోసం నిత్యం అన్నదానం కొనసాగేటువంటి సత్రాన్ని మనం చూడొచ్చు. నిత్యాన్నదాన సత్రం, ఇప్పుడు ఆలయం నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదాన సత్రంలో అనేక మంది పేదలు భక్తులు పెద్ద ఎత్తున ప్రతి రోజు ఇక్కడ భోజనం చేసేటువంటి ఒక కట్టడం కూడా ఇక్కడ ఉంది. ఇంతటి ప్రాశస్త్యమైనటువంటి వినియోగంలో ఉన్నటువంటి ఇట్లాంటి ప్రధానమైన కట్టడాలు ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని కట్టడాలు కూడా ఈ యొక్క 6 ఎకరాల పరిధిలోనే అటవీ శాఖ పరిధిలో ఉన్నట్టుగా అటవీ శాఖ క్లెయిమ్ చేస్తుంది. వారు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులో ఈ యొక్క అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. మరి దేవాదాయకు సంబంధించినటువంటి కొండగట్టు అంజన్న భూములకు సంబంధించి ఇవి మావే అంటూ కూడా దేవాదాయ శాఖ చెప్తోంది. మొత్తంగా ఈ వివాదం మాత్రం రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. కొండగట్టు ఆలయ భూముల వివాదం, షోకాజ్ నోటీస్పై కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంతరావు స్పందించారు. అటవీశాఖ గెజెట్ లేకుండా, అవగాహన లేకుండా షోకాజ్ నోటీసులు పంపుతోందని ఆరోపించారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న భూములన్నీ ఆలయ భూములే అని అనటానికి 500 ఏళ్ల చారిత్రక ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆలయ భూములు ముమ్మాటికి తమవే అంటున్న ఈవో శ్రీకాంతరావుతో 9 టీవీ ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ భూముల విషయంలో అటవీ శాఖకు ఎండోమెంట్కు మధ్య వివాదం కొనసాగుతుంది. అసలు ఆలయ భూములకు సంబంధించిన అంజన్న భూములు అదేవిధంగా అటవీ శాఖ పరిమితుల మధ్య అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని స్పందించడానికి మనతో పాటుగా ఆలయ ఈవో శ్రీకాంతరావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 6 ఎకరాల స్థలం మాదే అంటూ కూడా అటవీ శాఖ పేర్కొంటుంది, మీరు ఏమంటారు? అది వాళ్ళది అని వాళ్ళు అంటున్నారు, ఆ భూమి మాదని మేము అంటున్నాం. మాకు 6 ఎకరాల భూమి ఏళ్ళలో వాళ్ళైతే ఏదైతే చెప్తున్నారో ఆ భూమి మొదటి నుంచి 100 ఏళ్ళ నుంచి మా ఆధీనంలోనే ఉన్న భూమి. అంతేకాకుండా దేవస్థానానికి మొత్తంగా 650 పైలిచ్చిలకు దేవస్థానానికి భూమి ఉన్నది. దానికి ఆనుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములు ఉండడం వల్ల వాళ్ళు ఆ భూమి మాది అని అనుకొని వారు తప్పుడుగా భావిస్తూ మాకు నోటీసులు ఇస్తున్నారు. నేను రాకముందే ఉన్న ఈఓకి ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను వచ్చిన తర్వాత కూడా ఒక రిమైండర్గా పెట్టారు. దాన్ని చూశాను. నేను చూసి దాన్ని వారితో నేను మాట్లాడి ఉంటే దాన్ని ఆ భూమి మాది అనే విషయాన్ని కూడా వారికి స్పష్టం చేశాను. ఇక్కడ షోకాజ్ నోటీసులో చాలా తీవ్రమైన అంశాలు పేర్కొన్నారు. కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నటువంటి మీరున్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో సహా అన్నదాన సత్రం అంతా కూడా ఎంక్రోచ్మెంట్ జరిగిందనే వర్డ్ అందులో వాడారు. వాళ్ళు ఏ విధమైన పదాన్ని ఉపయోగించినప్పటికీ చట్టం అనేది తన పని తను చేసుకుపోతుంది. చట్టం అందరికీ సమానమే. వారికి వాళ్ళ చట్టాలు ఉన్నట్టే మాకు కూడా మా చట్టాలు ఉన్నాయి. దేవాదాయ
శాఖకు చట్టాలు ఉన్నాయి. భూములను ఏ విధంగా రక్షించుకోవాలో మాకు తెలుసు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక నోటిఫికేషన్ మేము వాళ్ళని ఒకటి అడిగాం. మేము ఏది వాళ్ళ గెజెట్ ఇవ్వమని చెప్పి అడిగాము. ఈమెను అడిగితే వాళ్ళు ఏదో వాళ్ళ ఆఫీస్లో తయారు చేసుకున్న ఒక నోటుని ఇది గెజిట్ నోటిఫికేషన్ అని ఇచ్చారు వాళ్ళు. గెజిట్ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ దాని రాజముద్రతోటి ఉంటుంది. ఆ సెక్రటరీ అయితే సంతకం పెట్టినది ఉంటుంది. వాళ్ళు అంతలా వాళ్ళు ఏదో ఇట్లాంటి కాగితాలు చూపెడుతూ ఇది మా భూమి అని అంటున్నారు. వాళ్ళు ఏదో కోఆర్డినేట్స్ ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు. మా కోఆర్డినేట్స్ మేము కూడా చూపెడతాం. మేము చెప్పేది కాదు కదండి. ఈ విషయంలో మేము క్లియర్గా వారికి రాసినాము. మీరు మీ భూమి అని అంటున్నారు. ఇదే కాదు, పక్కనున్న హరిత కూడా మీదే అని అంటున్నారు. ఇంకా వేరే భూములను కూడా మీదే అని అంటున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన భూమి హరిత అయితే వేరే గవర్నమెంట్ సంస్థకి ఇచ్చిన భూమి వాళ్ళదైతే ప్రభుత్వం ఇచ్చింది తప్ప అన్నట్ట కాదు కదా. వాళ్ళు కాదు చెప్పాల్సింది. ఏడీఎస్ఎల్ఆర్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ సర్వేయర్ వాళ్ళు వస్తారు. దానికి సంబంధించి సర్వే చేయించుకుందామని కూడా మేము వారికి లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్న భూమి 6 ఎకరాలు ఉందో అది మా ఆధీనంలో ఉన్న భూమి. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నదనుకోండి, సర్వేకి ముందటికి రండి. వచ్చే ముందు మీకు ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మాకు చూపెట్టండి. మేము మా భూముల పత్రాలను చూపెడతాం. అప్పుడు సర్వే చేయించుకుందాం. లేదు, ఆ డజంట్ మీన్ ఈ భూమి వాళ్ళదని చెప్పడం కాదు. మా భూమి ఎక్కడైతే అవసరం ఉన్నదో ఫారెస్ట్ మా భూమిని కానుకుని ఉన్నది భక్తుల సౌకర్యార్థము. మాకు ఆ భూమి అడిగే క్రమంలో వేరే భూములు కూడా ఇస్తామని కూడా చెప్పాము మేము. ఓకే, అసలు గిరి ప్రదక్షిణ సంబంధించి కూడా మీరే నోటీస్ ఇచ్చారు అనేటువంటిది. ఎస్. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో ఒక రోడ్డు వేశారు. అది గిరి ప్రదక్షిణకు సంబంధించిందో ఏదైనా వాళ్ళు గిరి ప్రదక్షిణ అన్న పేరు చెప్తున్నారు కానీ ఫారెస్ట్ వాళ్ళు రోడ్ వేసుకున్నారు. మా భూమిలో ఏదైనా వేరే వాళ్ళు ఉపయోగించుకోవాలంటే ప్రజల అవసరాన్ని గురించి ఏదైనా కావాలనుకుంటే గవర్నమెంట్ కూడా మా కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని హైకోర్టులో పర్మిషన్ తీసుకోవాలి. లేకపోతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ రోడ్డు వేసుకున్నారు. ఆ విషయంలో వాళ్ళకి తెలియస్తూ మీరు ఇట్లా చేసుకుని రోడ్ వేసినారు, దానికి సంబంధించిన సర్వే చేసుకుందాము, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, కంటెంప్ట్ కింద వస్తుందని కూడా నేను వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్, అంటే చివరిగా ఒక మాట చెప్పండి సార్. శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పుడు అటవీ శాఖ కావచ్చు, మీరు ఎలాంటి చెప్తారు సార్? ఇప్పుడు సర్వే ఒకటి చేయించుకోవాలి. ఇంకొకటి మా ఆధీనంలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది మా ఆధీనంలో ఉన్నది మాది అని మేము అంటున్నాము. మీకేమైనా ఆబ్జెక్షన్ ఉన్నదనుకోండి, ఎండోమెంట్ చట్టాల ప్రకారము మీరు డిక్లరేషన్ మీ భూమి అని అనుకుంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళండి. అక్కడ 87 కింద డిక్లరేషన్ వేసుకోవాలి. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా అంటే దాదాపుగా 500 ఏళ్ల చరిత్ర గల ఆనవాళ్లు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ భూములపైన సీతమ్మ బావి లాంటి ప్రాచీన ఆనవాళ్లు ఉన్నాయని, ఈ భూములన్నీ కూడా ఆలయానికి చెందినవే అనే అంశాన్ని ఈవో చెప్తున్నారు. మరోవైపు చట్టపరంగా చేసేటువంటి న్యాయపరమైన అంశాలకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజల యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ రహీంతో రిషికేష్, 99 టీవీ, కొండగట్టు ఆలయం నుంచి. కొండగట్టు ఆలయ అధికారులు కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని 6 ఎకరాలు ఆక్రమించారని, ఫారెస్ట్ రికార్డు ప్రకారం ఆ స్థలం అటవీ శాఖకు చెందిందని అన్నారు జగిత్యాల జిల్లా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం షోకాజ్ నోటీస్ జారీ చట్టాలు కఠినంగానే ఉంటాయని, ఆక్రమణ ఎవరు చేసినా చర్యలు ఉంటాయని అన్నారు. అటవీ శాఖ భూమి మీద ఆలయ అధికారులు నిర్మాణాలు చేశారని, జాయింట్ సర్వే జరిపితే వాస్తవాలు తెలుస్తాయని అంటున్న జగిత్యాల జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ 99 టీవీ ప్రతినిధితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో ఎండోమెంట్ వర్సెస్ అటవీ శాఖగా ఒక స్థల వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్ మనతో ఉన్నారు.
వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 6 ఎకరాల ఎంక్రోచ్మెంట్ జరిగిందని మీరు అంటున్నారు. దేవాదాయ శాఖ ఈ స్థలం మాదే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు సార్? మా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం, గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆ ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అయితే దీని మీద వాళ్ళే కొండగట్టు టెంపుల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మాదే అని అంటున్నారు. దీని మీద జాయింట్ ఇన్స్పెక్షన్ కొరకు ఏడేసెల్ఆర్కి మేమే రాయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగితే తేలుతుంది, రెవెన్యూ ఫారెస్టా ఏంటి అన్నది డిస్ప్యూట్ అనేది సాల్వ్ అవుతుందని చెప్పి ఏడేసెల్ఆర్ గారికి జాయింట్ ఇన్స్పెక్షన్ కొరకు రాసినాం. త్వరలో జాయింట్ ఇన్స్పెక్షన్ రిజల్ట్ కూడా పూర్తవుతుంది. జాయింట్ ఇన్స్పెక్షన్ రిజల్ట్ పూర్తయినప్పుడు మనకు వాస్తవం ఏందన్నది బయటకు వస్తుంది. కాకపోతే మా రికార్డు ప్రకారం మాత్రం అది ఫారెస్ట్ భూమి. సార్, మీరు అంటే ఈ అంశం షోకాజ్ నోటీసుల వరకు ఎందుకు వెళ్ళింది, అసలు వివాదంగా ఎందుకు మారింది 2 శాఖల మధ్యన? 2 శాఖల మధ్యన ఎలాంటి వివాదం లేదు. వాళ్ళు ఒక 2 acres ల్యాండ్ పార్కింగ్ కొరకు కావాలి, మాకు అలాట్మెంట్ చేయండి అని చెప్పి నా దగ్గర ఈవో గారు వచ్చి ఒకసారి అప్లికేషన్ పెట్టడం జరిగింది. నేను ఈవో గారికి గైడ్ చేయడం జరిగింది. ఏమనంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ అనేది డిఎఫ్ఓ పరిధిలో లేనటువంటి అంశం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అలాట్మెంట్ అనేది జరగాలి. మీరు పర్వేస్ 2.0 అనే పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ అప్లై చేసుకోండి. ఈ 2 acres యాజ్ వెల్ యాజ్ ఇదివరకు ఏదైతే ల్యాండ్ మీ ఆధీనంలో ఉందో రెండింటికి కలిపి అప్లై చేయండి అని చెప్పి చెప్పడం అడ్వైజ్ చేయడం జరిగింది. అంతే. అంటే తనను తప్పుదో పట్టించారు మీరు, కొంత మ్యానిపులేషన్ జరిగింది, తనకంటే ముందున్న అధికారి కంటే అంటే ఈ యొక్క అప్లికేషన్ పెట్టమని మీ అధికారులే ప్రోత్సహించినట్టుగా ఈవో చెప్తున్నారు. ఏ అప్లికేషన్? ఇప్పుడు మీరు చెప్తున్న 2 ఎకరాల స్థలం అడిగారని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి 6 ఎకరాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనేది ఆయన వాదన. నేను క్రియేట్ చేయలేదు, అది కరెక్ట్. మాకున్న రికార్డు ప్రకారం మా కింది స్థాయి సిబ్బంది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నా. అయితే ఈవో గారు ఎప్పుడైతే డిఫర్ అయినరు, ఇది మాదే భూమి అని అన్నారు, అప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినాక దాంట్లో ఏది నిజమన్నది తేలిన తర్వాత అప్లై చేసుకోమని చెప్పిన అంతే. సరే, ఇది కొంచెం అంటే భక్తులు చారిత్రక నేపథ్యం ఉన్న అటవీ ప్రాంతం కావచ్చు, ఆలయానికి సంబంధించిన అంశం కావచ్చు, చాలా కన్జర్వేషన్ యాక్ట్ 3B ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. ఇవన్నీ ఎట్లా అంత తీవ్రత? ఇప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఏ భూమి అయినా కూడా, అటవీ శాఖకు సంబంధించిన భూమి అయినా కూడా అదర్ దెన్ ఫారెస్ట్ పర్పస్ డైవర్ట్ కావాలంటే మనము డైవర్షన్ ప్రపోజల్స్, FCA ప్రపోజల్స్ పర్వేస్ 2.0 పోర్టల్ అప్లై చేయాల్సిందే. దానికి ఏ డిపార్ట్మెంట్ యూటిలైజ్ చేసుకున్నా, ఇరిగేషన్ కానీ, కెనాల్స్ కానీ, రోడ్స్ కానీ దేనికి వాడుకున్నా కూడా ప్రాపర్ ఛానల్ అప్లై చేసుకుని అలాట్మెంట్ తీసుకోవాల్సిందే. అది మాత్రం ఎవరికైనా వర్తిస్తుంది. సరే, ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం కావచ్చు మీరు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలను దేవాదాయ శాఖ ముందు ఉంచిరా? ఇదే ఏడేసెల్ఆర్కు రాసింది నేనే. ఏడేసెల్ఆర్ దగ్గర జాయింట్ ఇన్స్పెక్షన్ అయితే మనకు తెలిసిపోతుంది యాక్చువల్గా అది వాళ్ళదా మాదా. మా గెజెట్ ప్రకారం మాదని చెప్తుంది, వాళ్ళ రికార్డు ప్రకారం వాళ్ళదంటారు. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగితేనే నిజాలు తెలుస్తాయి. ఏడేసెల్ఆర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మా అటవీ శాఖ తరఫున మేము అటెండ్ అవుతాం, రెవెన్యూ సైడ్ నుంచి MRO గారు, RDO గారు వస్తారు. అప్పుడు టెంపుల్ నుంచి కూడా టెంపుల్కి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఆ ముగ్గురు సమక్షాన జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మా రికార్డు వాళ్ళ రికార్డు మొత్తం చూసిన తర్వాత ఏడేసెల్ఆర్ గారు డిసైడ్ చేస్తారు. సార్, మీకు రామ్సాగర్లో 8 ఎకరాల స్థలం కూడా ప్రపోజ్ చేసినట్టుగా చెప్తున్నారు, అయినా మీరు ఈ 6 ఎకరాల మీద పట్టుబడుతున్నట్టుగా చెప్తున్నారు, నిజమా సార్? రామ్సాగర్ గ్రామంలో దేవాదాయ భూములకు సంబంధించిన 8 ఎకరాలు మీకు ప్రత్యామ్నాయంగా ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పినట్టుగా తెలుసు. కొండగట్టు టెంపుల్కు ఆనుకునే మంచి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళు ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఈ వాళ్ళు ఇవ్వడం మేము తీసుకోవడం అనేది DFO పరిధిలో జరిగే అంశం కాదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్వేస్ 2 పోర్టల్ ద్వారా అప్లై చేసుకొని ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత అలాట్మెంట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అసలు ఆలయ భూములలోనే మీరు గిరి ప్రదక్షిణ పేరుతో అసలు మీరే వయలేషన్ చేశారు, ఎంక్రోచ్మెంట్ చేశారని మీకు నోటీస్ కూడా పంపించింది ఈవో గారు నోటీసు పంపింది వాస్తవం. అయితే మేమేందంటే కొండగట్టు అర్బన్ పార్క్ డెవలప్మెంట్లో భాగంగా ఫారెస్ట్ ఏరియా వరకు మా ఇన్స్పెక్షన్ పాత్వే అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. దేవాలయానికి సంబంధించిన ఎలాంటి భూమిలో కూడా మేము అక్కడ రోడ్ వేయడం కానీ అట్లాంటి పనులు ఎట్లాంటివి కూడా
చేపట్టడం జరగలేదు. సార్ ఫైనల్ ఒకటి చెప్పండి, 684 కంపార్ట్మెంట్లో అన్నప్రసాదం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, వాహన పూజ ఇవన్నీ ఉన్నాయి. ఈ 6 ఎకరాలు మీయేనా సార్ నిజంగా? మా గెజిట్ ప్రకారం మాదే. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? జాయింట్ ఇన్స్పెక్షన్ అయినప్పుడు వాస్తవంగా ఎవరిదని తేలుతుంది. తేలిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒకవేళ ఏడేసెల్లర్ గారు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు డైవర్షన్ ప్రపోజల్స్ కొరకు పర్వేస్ 2.0 పోర్టల్ అప్లై చేసుకోవాలి. సార్ మీరు చెప్తున్నారు గెజిట్ అని, ఫైనల్ గెజిట్ 20 గెజిట్ని అడిగితే మీరు ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. గెజిట్ ఇచ్చామండి మేము, అట్లాంటిది ఏం లేదు. మేము గెజిట్ కాపీ ఇచ్చినాం, ఇప్పుడు కూడా మళ్ళొక కాపీ పంపిస్తారు, అట్లేం లేదు. ఇది మొత్తంగా 6 ఎకరాల స్థలం మాదే అంటూ అటవీ శాఖ రికార్డుల ప్రకారం అది మాదే అంటున్నారు డిఎఫ్ఓ. అయితే ఈ వివాదానికి సంబంధించి చట్టపరమైన న్యాయపరమైన అంశాలన్నీ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయి. ఏడీఎల్ ఎస్ఎల్ఆర్ నివేదిక కోరామంటూ కూడా సహకరిస్తామని డిఎఫ్ఓ రవిప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో ఋషికేష్, 99 టీవీ, జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ నుంచి. అంజనకు అటవీశాఖ నోటీస్ అంటూ 99 టీవీ కథనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. షోకాజ్ నోటీస్ అంశం సనాతన ధర్మం, ధార్మిక విశ్వాసాలపై దాడిగా పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. భక్తుల్లో ఆందోళన నెలకొందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం ప్రాచీన ఆలయం, భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ఈ సున్నిత అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి. బాహుబలి, బజరంగ బలి చుట్టూ భూ వివాదం. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న ముందు అటవీ దేవాదాయ శాఖ అధికారులు పెద్ద వివాదాన్నే పెట్టారు. భక్తుల విశ్వాసం, చారిత్రక నేపథ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ రహీంతో ఋషికేష్, 99 టీవీ, కొండగట్టు నుంచి.